లగచర్ల భూసేకరణలో తెలంగాణ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది. లగచర్ల ఫార్మా భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. అయితే కొత్తగా ఇండస్ట్రియల్ క్యారిడార్ కు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఫార్మా విలేజ్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు సంబరాలు చేసుకునే లోపే షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఫార్మా విలేజ్ ప్రతిపాదనను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ క్యారిడార్ కు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. లగచర్ల భూసేకరణలో తెలంగాణ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది. లగచర్ల ఫార్మా భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. అయితే కొత్తగా ఇండస్ట్రియల్ క్యారిడార్ కు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, లగచర్ల భూసేకరణకు సంబంధించినటువంటి అంశం మీద మనం కాసేపు క్రితమే విందాం. కలెక్టర్ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారు. లగచర్లలో ఫార్మా సిటీ పెట్టాలని అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇలాంటి భూసేకరణకు సంబంధించిన దాంట్లో ఉండకూడదని కూడా చెప్పారు. కానీ అదే లగచర్ల ఫార్మా భూసేకరణ నోటిఫికేషన్ ని రద్దు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ ఒక క్యారిడార్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ దీనికి మళ్ళీ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే లగచర్ల ఇష్యూ వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఇష్యూతో పెద్ద ఎత్తున మనం చూసాం. కలెక్టర్ మీద దాడి కావచ్చు, దాని తర్వాత రెవెన్యూ అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది మీద పెద్ద ఎత్తున దాడులు జరగడం, దాదాపు ఒక 10-15 రోజులుగా దీని మీద ఇష్యూ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెనక్కి తగ్గిందనేటువంటి ప్రచారం జరిగింది. అయితే ఫార్మా మేము ఎలాంటి విషయం ఎక్కడ కూడా చెప్పలేదు, కావాలనే చేసే అన్నటువంటి విషయాన్ని కూడా మంత్రులు కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఏకంగా బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనం రీసెంట్ గా మనం చూసాం, లెఫ్ట్ పార్టీల లీడర్లు కూడా వచ్చి ఫార్మా సిటీ రైతులకు ఇష్టం లేని పని చేయకూడదు అని చెప్పిన నేపథ్యం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఏకంగా అరెస్టులు ఇవన్నీ అయిన నేపథ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది ఫార్మా సిటీ రిలేటెడ్. అయితే దీని ఇండస్ట్రియల్ క్యారిడార్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఒపీనియన్తో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమైంది. అందుకనే ఇప్పుడు లగచర్ల భూసేకరణ విషయంలో ఈ ట్విస్ట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపయోగించుకున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ క్యారిడార్ ని కొత్త నోటిఫికేషన్ మేబీ ఇవ్వాలి కావచ్చు, రేపు కావచ్చు, త్వరలోనే ఆ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫార్మా విలేజ్ కోసం ఇచ్చినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో దాదాపు లగచర్లలో 580 మంది రైతులకు చెందినటువంటి 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 100 మంది రైతులు దీని మీద నష్టపోతాము. ఎందుకంటే దీనివల్ల ఖచ్చితంగా భూసేకరణ అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, సేద్యాన్ని చేసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి, మనుషులు ఉండలేని పరిస్థితులు ఉంటాయి. ఫార్మసిటీ రావడం అంటే అది ఖచ్చితంగా కూడా మా ప్రాణాలను తీసేదిగా ఉంటుందని కూడా వాళ్ళు గొంతెత్తారు. ప్రతిపక్షాలను ఆశ్రయించారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గొంతెత్తి ఉద్యమం వరకు వెళ్ళిన నేపథ్యంలో ఈ పెట్టకేలకు ఫార్మసిటీని వెనక్కి తగ్గడం, ఇప్పుడు అదే స్థానంలో మళ్ళీ ల్యాండ్ తిరిగి ఇవ్వకుండా ఖచ్చితంగా ఫార్మా విలేజ్ స్థానంలో అది ఇండస్ట్రియల్ క్యారిడార్ ని మొగ్గు చూపుతున్నట్టుగా అర్థమవుతుంది. కనుక తీసుకున్నటువంటి ల్యాండ్ ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ని జారీ చేసినటువంటి సందర్భం మనం చూసాం ఫార్మాసిటీకి సంబంధించి. అయితే ఇప్పుడు దీన్ని రద్దు చేసుకునే నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా క్యారిడార్ కు ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం నిర్ణయం రైతులు సంబరాలు చేసుకునే లోపే ఈ రకంగా రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆ ల్యాండ్ మాత్రం వెనక్కిచ్చే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం ఏదో రకంగా ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల చాలా మందికి ఆ ఏరియాలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు రావడం, చాలా మంది రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఇచ్చే అవకాశం లేదు. కేవలం కొద్ది మందికి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ చదువుకున్న వాళ్ళకు 10 కావచ్చు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి వాళ్ళకు కావచ్చు, లేదంటే లోకల్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రామాణికంగా చేసుకొని ఖచ్చితంగా ఇలాంటి ఇండస్ట్రియల్ క్యారిడార్లు రావడం వల్ల
స్థానికంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశం కూడా రేవంత్ రెడ్డి పలు సందర్భాలు చెప్పారు. అందుకనే ఇలాంటి ఇండస్ట్రియల్ క్యారిడార్లు రావడం వల్ల ఖచ్చితంగా కూడా అటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు, అక్కడ ఉన్నట్టు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. సైమల్టేనియస్ గా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి తిరోధకాలు ఇచ్చే విధంగా ఉండదు అన్నటువంటి విషయం మీద కూడా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది వస్తారు. ఒకసారి కనుక ఒక పెద్ద ప్రాజెక్టు వెనక్కి పోతే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, అభివృద్ధి మీద కూడా పడుతుంది అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి ఇట్లాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే దీనికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.